మేఘంలా దర్శనమిస్తుంది. ఆమె కవిత్వం ప్రతిధ్వనులు వర్షించే విశ్వ బిందువులై సాక్షాత్కరిస్తున్నాయి. కవిత్వంలోని ప్రతి పలుకు జీవన గమనాన్ని, జీవితపు పరమార్థాన్ని, సమస్యల పరిష్కారాన్ని, విజయ శిఖరాగ్రపు లోతుల్ని మనకి చూపిస్తుంది. బతుకు చిత్రాన్ని చిత్రించిన, ఉగాది ఊసులతో ఉషస్సులు నింపిన, మహిమాన్వితమైన మహిళా ఉనికిని ఊటంకించిన, కాలానికి దాసోహం చెప్పిన, ఆశల హరివిల్లులో విహరించిన, ప్రకృతి అన్వేషణకు అద్దం పట్టిన, కాశ్మీరాన్ని భరతమాత సింధూరంగా అభివర్ణించిన, జైహో జవాన్ అంటూ జైజైలు పలికి సమాజ సౌధవాన్ని మానవత్వంలో మేల్కొల్పాలన్న సంకల్పంతో అక్షర సత్యం చేసిన మహిళామణి కండెపు సునీత గారు. మనోగతమే తత్వమై, మాటలే మెరుపులై, అక్షరమే ఆయుధమై, భావశిల్పమే జీవిత సత్యమై, సంఘ స్పందనే జీవన పోరాటమై, అక్షరాన్ని ఎక్కుపెట్టి సమాజానికి అస్త్రాన్ని సంధించినటువంటి మహా వ్యక్తి ఆమె. నేటి యువతకి దేశ భవిష్యత్తు వర్తమానం మార్చే శక్తి, సామర్థ్యం, విజయ దరహాసం యువత నీకై పలుకుతోంది దేశ భౌత్యం అంటూ నేటి చేత కవితలు యువతకు తారక మంత్రోపదేశం చేశారు. ఆమె జీవితం కమ్మని కావ్యం, ఆశల కెరటం. మధురంగా పేర్కొన్న ప్రతి మలుపు మధురం, ప్రతి అలుపు సుందరం, ప్రతి తలుపు సదానందం అని ఆనందాన్ని పంచుకుంటున్నారు. ప్రేమ, ఆనందం, బాధ, బాధ్యత, సమాజ చైతన్యం, యువతకు హితోపదేశం, మనిషి తత్వాన్ని అనేక కోణాల్లో విశ్వ బిందువుల్ని అక్షర సింధువులుగా చేసి సమాజంపై ప్రయోగించారు. సునీత గారి విశ్వ బిందువుల్లో విశ్వ దార్శనికత కనిపిస్తుంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిన్న అనౌన్స్మెంట్ అండి.